హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాస్ని కిచెన్. ఈరోజు జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేసుకోవాలో నార్మల్ మిల్క్తో ఇప్పుడు రెసిపీ ఏంటో చూడండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తుంది మా అక్క. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ 1/2 లీటర్ మిల్క్, ఒక 1/4 కిలో వరకు బెల్లం తీసుకుంటున్నాము. టుడే రెసిపీస్ మేరీ స్పెషల్ జున్ను పాలు లేకుండా నార్మల్ పాలతో జున్ను చేస్తుంది మా అక్క. ఓకేనా, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ 3 గుడ్లు, ఇదైతే మిరియాల పొడి, శొంఠి, హెయిల్ పౌడర్ 3 గుడ్లు తీసుకుంటుంది. రూమ్ టెంపరేచర్లో ఉన్నవి. గుడ్లు ఇలా మిక్సీలో వేసుకొని బాగా నురుగొచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. బెల్లం, పాలు ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న ఎగ్స్ కూడా ఇందులో కలుపుకోవాలి. చూసారా, బాగా నురగగా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో హెయిల్ పౌడర్, మిరియాల పొడి, అల్లం పొడి, డ్రై జింజర్ పొడి, అదే లెక్క. సొంటి అన్న డ్రై జింజర్ అన్న రెండు ఒకటి. ఓకే, సొంటి పొడి, పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈరోజు మా అక్క జున్ను చేస్తుంది కాబట్టి మీరు కూడా మా అక్కలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అక్కకు కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో చూసి గమనైపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అమూల్యమైన మీ కామెంట్స్ కూడా షేర్ చేయమని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మనం డబుల్ బాయిల్ మెథడ్లో చేసుకుంటాం కాబట్టి ఒక గిన్నెలో హాట్ వాటర్ పోసుకోవాలి. సరిపోతాయా? పొయ్యి మీద అయినా చేసుకోవచ్చు, ఓవెన్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక గిన్నెలో మనం జున్ను రెడీ చేసుకుంటున్నాము. చేసుకున్నవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత తీపి కావాలో ఆ కొలతల్లో చూసుకొని, ఒకవేళ తీపి తక్కువ ఉంటే కొంచెం ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు సిల్వర్ పేపర్తో ఇది క్లోజ్ చేసుకొని మనం ఓవెన్లో పెట్టి బేక్ చేసుకుందాం. నీళ్ళలో పెట్టుకొని ఇప్పుడు ఇది మనం బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఓవెన్లో పెట్టి బేక్ చేసుకోవాలి. 190 డిగ్రీస్ పెట్టుకొని ఇప్పుడు మనం ఇది బేక్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, జున్ను పాలు లేకుండా మా అక్క జున్ను తయారు చేసింది. ఇలా మీరు ఇంట్లో ఈజీగా చేసుకోండి.